శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ఈ అధ్యాయంలో మనుష్యుడు ఎందుకు కర్మలను ఆచరించకుండా ఉండలేడు, కర్మలను ఎలా ఆచరించాలి, ఎవడు పాపి, దేని ప్రభావం వలన మానవులు పాపములు చేయుచున్నారు, కామానికి నివాస స్థానం ఏది, ఎవరు మిథ్యాచారి, ఎవడు శ్రేష్ఠుడు, దేవతల అనుగ్రహం పొందడం ఎలా, ఏ ధర్మాన్ని ఆచరించాలి తదితర విషయముల గురించి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు. ఫలశ్రుతి: ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధాధర్ములు కలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. అర్జునుడు పలికెను: జనార్దన, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనచో, కేశవ, భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు? కలగాపులం వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగినట్లు చేయుచున్నావు. నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. శ్రీ భగవానుడు పలికెను: అనగా, ఈ లోకమున 2 నిష్ఠలు గలవని ఇంతకు ముందే చెప్పియుంటిని. వాటిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగం ద్వారా, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ఠ కలుగును. కర్మలను ఆచరించకపోవటం చేతనే మానవుడు జ్ఞానం పొందజాలడు. కర్మలను వదిలినంత మాత్రాన మోక్షం రాదు. ఏ మనుష్యుడైనను క్షణమాత్రం కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఏలనన మనుషులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించినట్టు మూడుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణను కావించు పురుషుడు శ్రేష్ఠుడు. నీవు శాస్త్రవీత కర్తవ్య కర్మలను ఆచరింపము. ఏలనన కర్మలను చేయకుండుట కంటేనూ చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనుచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యం కాదు. కౌంతేయ, యజ్ఞార్థం చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల యందు నిమగ్నులవుట వలన మనుషులు కర్మబంధంలో చిక్కుపడుదురు. కనుక నీవు ఫలాపేక్ష రహితుడివై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపము. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి వారితో, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందండి. ఈ యజ్ఞములు మీకు కామధేను వలె కోరిన కోరికలలా తీర్చును అని పలికెను. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను ఆరాధించండి. తిరిగి ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహింతురు. నిస్వార్థభావంతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికెను. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు ఆయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. యజ్ఞ శిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరుచుకుని పాపులు పాపమునే భుజింతురు. ప్రాణులన్నీయును అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును. యజ్ఞము కర్మ వల్లనే సిద్ధిస్తుంది. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవి. అందువలన సర్వవ్యాపి అవ్యయుడు అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. పార్థ,
ఈ విధముగా తిరుగుచున్న ధర్మచక్రాన్ని ఎవడు అనుసరించడో వాడు పాపజీవనుడు అగుచున్నాడు, ఇంద్రియ లోనుడు అవుతున్నాడు. అట్టివాని యొక్క జీవితము వ్యర్థము. పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును, ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యము ఉండదు. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలన కానీ చేయకుండుట వలన కానీ ఎట్టి ప్రయోజనం ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగానూ ఏ మాత్రము ఉండదు. అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. జనకుడు మొదలు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుట వలననే మోక్షం పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. ఉత్తముడు దేనిని ఆచరించునో ఇతరులు కూడా దానినే ఆచరించును. అతడు దేనిని ప్రమాణంగా అంగీకరించునో లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరించును. పార్థ, ఈ ముల్లోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం ఏదీనూ లేదు. అట్లే పొందదగిన వస్తువులలో నేను పొందనిదీ లేదు, పొందవలసినదీ లేదు. అయినా నేను కర్మలను ఆచరించుచునే ఉన్నాను. పార్థ, నేను అశ్రద్ధతో కర్మలను ఆచరించినచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుషులందరూ నా మార్గమునే అనుసరింతురు. నేను కర్మలను ఆచరించుట మానేనుచో లోకం చెడిపోతుంది. వర్ణసాంకర్యానికి నేనే కారణమవుతాను. ప్రజలను చెడగొట్టిన వాడినవుతాను. ఓ భారత, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలెను. జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల బుద్ధిని కలతపెట్టకూడదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును. ఓ మహాబాహు, గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురిచేయరాదు. సమస్త కర్మలు నాయందు సమర్పించి ఆశగాని మమకారము గాని లేనివాడవై నిర్భయముగా యుద్ధము చేయుము. శ్రద్ధాయుక్తులై అసూయ లేనివారై నా ఈ మతమును సదా అనుసరించు మానవులు సమస్త కర్మబంధనముల నుండి ముక్తులయ్యెదరు. అసూయపరులై నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త ప్రాపంచిక విషయముల యందును మోహితులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యేదని ఎరుంగుము. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవరైనను పట్టుబట్టి కర్మలను ఇట్లు త్యజింపగలరు? ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలకు మధ్య రాగద్వేషాలు దాగి ఉన్నవి. మనుషుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయంకరమైనది.
అర్జునుడు పలికెను. కృష్ణ, మానవుడు తనకు ఇష్టం లేకున్నను ఇతరులు బలవంతం చేసినట్లుగా దేని ప్రభావం చే ప్రేరితుడై పాపములు చేయుచుండెను? శ్రీ భగవానుడు పలికెను. రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. అదియే క్రోధరూపము దాల్చును. ఇది తృప్తి లేనిది. భోగానుభవములతో ఇది చల్లారునిది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ కామమును పరమశత్రువుగా తెలుసుకొనుము. పొగచే అగ్నియు, మురికిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే కప్పబడి ఉండును. కౌంతేయ, కామము అగ్నితో సమానమైనది. అది ఎన్నటికినీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్యశత్రువు. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఈ కామము మనోబుద్ధీంద్రియాల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. భరతశ్రేష్ఠుడా, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపచేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి రూపుమాపుము. శరీరం కంటే ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటే మనస్సు, దానికంటే బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటే అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఈ విధముగా బుద్ధి కంటే ఆత్మ అతీతమైనదని తెలుసుకొని, ఓ మహాబావో, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని జయింప శక్యం కాని శత్రువైన కామమును సంహరింపుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.